హలో వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఒక మంచి 5 లొకేషన్స్ గురించి, పొటెన్షియల్ లొకేషన్స్ గురించి సరౌండింగ్ హైదరాబాద్ మనం తెలుసుకుందాము. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఈ ఫీల్డ్లో నేను ఒక మోర్ దెన్ 10 years అనుభవం ఉంది, యాజ్ ఇన్వెస్టర్గా కానీ యాజ్ ఎ కన్సల్టెంట్గా కానీ. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్లో కొంచెం అవగాహన అనేది చాలా కంపల్సరీ. అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే నష్టాలు అవుతారు. ఆ విధంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో చేస్తున్న ఈ వీడియోస్ మీరు సాదర అభిమానంతో ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను. నంబర్ 1 లొకేషన్ వచ్చేళ్ళకి ఇప్పుడు కూడా ఏంటంటే మంచి పొటెన్షియల్ లొకేషను ప్రస్తుతం చోటుప్పలండి. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దగా ఇన్వెస్టర్స్కి పెద్దగా వాళ్ళ దృష్టిలో పడలేదు, కానీ దానికి మంచి పొటెన్షియల్ ఉంది. ఎందుకు కారణాలు అంటారు, ముందు కారణాలు తెలుసుకోవాలి. వరకు నేను చెప్పడం వలన అది చోటుప్పల్లో మంచి పొటెన్షియల్ ఉంటుందని కాదు. ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్లో కూడా మంచి డెవలప్మెంట్ తీసుకురావాలని ఒక ధ్యేయంతో మాత్రం ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే అది హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే రూట్ అనమాట. అది యాక్చువల్గా విజయవాడ రూట్ అనమాట. అది అందుట్లో దానికి చాలా వరకు ఫోకస్ చేయబోతున్నాను. అది మాత్రం నేను చెప్పగలను. ఫ్యూచర్లో బాగా ఫోకస్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు ప్రపోజల్ కూడా ఏంటి, ఇండస్ట్రియల్ కారిడార్గా చేయాలి అని ఒక ప్రపోజల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది ఈ రూట్ని. దానివల్ల చాలా వరకు మంచి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తుందో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో భూమి మీద డిమాండ్ అనేది పెరుగుతుంది. భూమి మీద డిమాండ్ అనేది పెరిగినప్పుడు ముందుగా ఎవరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ముందుగా వెళ్ళి మంచి లొకేషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళకే ఎక్కువ రాబడి రావడానికి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. ఇంకోటి చోటుప్పలే ఎందుకన్నానంటే, చోటుప్పలు అనేది రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకి అక్కడ ఎగ్జిట్ పాయింట్ అనమాట. అంటే విజయవాడ రూటు రీజనల్ రింగ్ రోడ్డుకి ఇంటర్సెక్షన్ అనమాట. అక్కడ ఒక ఇంటర్సెక్షన్ అనేది అక్కడ రాబోతుంది. అందువల్ల ఏంటంటే అక్కడ చాలా వరకు మంచిగా అది కూడా ఆ టౌన్ కూడా, చోటుప్పల్ టౌన్ కూడా మంచి టౌన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతము అక్కడ ఉన్న రేట్లు మేము చూసుకుంటే 15,000 అరౌండ్లో మీకు పర్ స్క్వేర్ యార్డ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అక్కడ మంచి ఎతికితే దొరుకుతుంది అక్కడ మంచి. కాకపోతే ఏంటంటే మీరు చూసుకోండి ఏ జోన్లో ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడైతే ఫ్రీ జోన్ అనేది జోన్స్ కూడా మీరు చూసుకోండి. సిటీ ఆ టౌన్కి ఎంత దూరం ఉంది, రాబోయే ఇంటర్సెక్షన్కి ఎంత దూరంలో ఉండేది, గేటెడ్ కమ్యూనిటీ కాదా, వీలున్నంత వరకు గేటెడ్ కమ్యూనిటీ అప్రూవల్ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ఎప్పుడు ఏంటంటే మీకు మంచి ఫెచ్చింగ్ ఉంటుంది ఫ్యూచర్లో అనమాట. నెక్స్ట్ ప్లేస్ లొకేషన్ వచ్చేలకే మీకు సంగారెడ్డి కూడా ఏంటంటే చాలా వరకు లాస్ట్ 5 yearsలో మంచిగా డెవలప్ అయింది. ఇంకా కూడా నాకు తెలిసినంత వరకు స్కోప్ ఉంది, మంచిగా ఇంకా డెవలప్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీకు రుద్రారం వరకు రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంది, కానీ రుద్రారం తర్వాత సంగారెడ్డి వరకు రెసిడెన్షియల్ జోన్స్ అనేది చాలా తక్కువ లేవు, ఆల్మోస్ట్ లేవు అనమాట. అది పెరి అర్బన్ జోన్స్ కింద వస్తుంది. అది కన్జర్వేటివ్ ప్లస్ పెరి అర్బన్ జోన్ కింద వస్తుంది అనమాట. సంగారెడ్డి కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, దానివల్ల ఏంటంటే మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది ఆ సంగారెడ్డి ఏరియాలో. ఆల్రెడీ రీసెంట్గా కూడా ఏంటంటే నేషనల్ హైవే, నాందేడ్ నేషనల్ హైవే హైదరాబాద్ సంగారెడ్డి కాడి నుంచి అది నాందేడు రూట్లో అక్కడ నేషనల్ హైవే అనేది NH 161 రీసెంట్గా కూడా ఇనాగ్రేషన్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు. అది కూడా మంచి హైవే అనమాట. అది దానివల్ల కూడా ఏంటంటే కనెక్టివిటీ అనేది అక్కడ బాగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల మంచిగా ఎంప్లాయ్మెంట్ అనేది మంచిగా జనరేషన్ ఉందన్నమాట. ఆ చుట్టుపక్కల ఈవెన్
సదాశివపేట బాంబే రూట్ మొత్తం ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఏంటంటే ఉండటానికి అనుగుణంగా ఉన్న ప్రదేశం కాబట్టి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ పరంగా మంచిగా డెవలప్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడే. అట్లనే మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఈవెన్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా చాలా పెద్దది ఉంది అక్కడ. అందువల్ల ఆ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇంకో పాయింట్ కూడా నీకు చోటుప్పలుగా ఎట్లా చెప్పినప్పుడు ఎట్లా అన్నాను, ఇక్కడ కూడా సంగారెడ్డిలోనే పెద్దాపూర్ దగ్గర ఒక ఎగ్జిట్ రాబోతుంది. అక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రీజనల్ రింగ్ రోడ్, అంటే రీజనల్ రింగ్ రోడ్కి బాంబే రోడ్కి ఇంటర్సెక్షన్ అనమాట. దానివల్ల ఏంటంటే ఈ సంగారెడ్డికి రియల్ ఎస్టేట్కి మంచి ప్రభావం ఉండబోతుంది అనమాట, మంచిగా అప్రిషియేషన్ రాబోతుంది అనమాట. ఈ పెద్దాపూర్ నుంచి శంకరపల్లి రోడ్డు, ఆ సంగారెడ్డి సరౌండింగ్స్లో మీరు ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఒక 30,000 నుంచి ఒక 35,000 ఆ ప్రాంతంలో పర్ స్క్వేర్ యార్డు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా అవకాశం ఉందన్నమాట, మంచి రిటర్న్స్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి అనమాట. ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్డు మీకు వర్క్ స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా ఏంటంటే ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే చాలా వరకు కూడా చాలా షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది కాబట్టి బాగా అక్కడ ఆ డెవలప్మెంట్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైనా ఇండస్ట్రీస్ ఎక్కడున్నా కానీ ఆ ఏరియాలో వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియా సంగారెడ్డి దగ్గరే ఉంది కాబట్టి రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ డెవలప్మెంట్ కూడా సంగారెడ్డి దగ్గరే డెవలప్ అయింది, మధ్యలో డెవలప్ అవుతానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ అదంతా ఏరియా కొన్ని ఏరియా చాలా వరకు ఏంటంటే పెరి అర్బన్ జోన్లు, కన్జర్వేటివ్ జోన్స్ ఉండడం వల్ల అనమాట. ఎందుకంటే ఉండాలి అంటే సంగారెడ్డి దగ్గర ఉండాలి, అప్పుడు డెఫినెట్గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్స్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు థర్డ్ లొకేషన్ వచ్చేలాకే మీకు శంకరపల్లి శాచురేటెడ్ ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా వరకు కూడా ఈ సంగారెడ్డిలో కూడా శంకరపల్లిలో కూడా మంచిగా అవకాశం ఉంది. మీకు మనకు తెలిసి శంకరపల్లి ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డుకి శంకరపల్లి రూట్లో అప్ టు మీకు మెహతాబ్ ఖాన్ కూడా ఇంటర్సెక్షన్ వస్తుంది, అది రీజనల్ రింగ్ రోడ్డుకి, అది కూడా శంకరపల్లికి దగ్గర. ఈ రోడ్డు చాలా కూడా శంకరపల్లిలో కూడా ఐటీకి చాలా దగ్గర, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర అవటం వల్ల ఏంటంటే ఈ సెకండ్ హోమ్ చూసుకున్న ఈ ఐటీ పీపుల్ ఎక్కువ ఎంప్లాయీస్ ఎక్కువ మంది సెకండ్ హోమ్స్, రిసార్ట్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఏంటంటే శంకరపల్లి అనేది చూస్తున్నారు చాలా వరకు అన్నమాట. శంకరపల్లి ఒకప్పుడు విల్లాస్ ఉండే, ఇప్పుడు విల్లాస్తో పాటు శంకరపల్లి టౌన్లో మీరు వెళ్తే ఇప్పుడు అపార్ట్మెంట్స్ వస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే గ్రోత్లో రియల్ ఎస్టేట్ ఫస్ట్ ఎప్పుడు ఏమొస్తాయి అంటే మీకు విల్లాస్ వస్తాయి, తర్వాత హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు ఎందుకంటే కొనుక్కోలేరు, ల్యాండ్స్ దొరకవు అనమాట. ఫస్ట్ ల్యాండ్, ఆ తర్వాత విల్లాస్, ఆ తర్వాత హై రైజ్ బిల్డింగ్స్ అనమాట. ఆ విధంగా ఎందుకంటే రేటు పెరిగేకుంది అఫోర్డబిలిటీ తగ్గిద్ది, అఫోర్డబిలిటీ తగ్గేకుంది హై రైజ్ బిల్డింగ్స్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట, ఏ వ్యక్తి అయినా కానీ ఏ ఇన్వెస్టర్ అయినా కానీ. అందువల్ల ఏంటంటే శంకరపల్లిలో కూడా స్టిల్ మనకి ఇప్పుడు చూసుకుంటే ఒక 30,000 ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఏంటంటే చుట్టుపక్కల మనం ఎతికితే డెఫినెట్గా బాగా డెవలప్మెంట్ ఉన్న ప్లేస్, మంచి కనెక్టివిటీ కూడా మంచిగా ఉంది. ఇటు బాంబే కనెక్టివిటీ ఉంది, అప్ టు కందికి పెద్దాపూర్ దగ్గర కనెక్ట్ అవుతుంది శంకరపల్లి మీద. అట్లనే మిగతా ప్లేస్లో కూడా ఏంటంటే మంచి లొకేషన్స్ ఉండటం వల్ల ఏంటంటే మీకు డెఫినెట్గా ఇటు సౌత్కి వచ్చేలాకే చెవెళ్ళ కనెక్టివిటీ ఉంది. ఈ ఫర్దర్గా వెళ్ళకే మోమిన్పేట, సదాశివపేట, అటు మళ్ళీ బాంబే రూట్ కనెక్ట్, అంటే బాంబే రూట్కి 2 కనెక్టివిటీ ఉంది, వయా మోమిన్పేట ఉంది, డైరెక్ట్గా మీకు ఐఐటి రూట్ ఉందన్నమాట. ఈ విధంగా కనెక్టివిటీ పరంగా మంచి ఎక్సలెంట్ కనెక్టివిటీ. అట్లనే రీజనల్ రింగ్ రోడ్డుకి కూడా చాలా దగ్గర, ఐటీకి కూడా దగ్గర. అందువల్ల ఏంటంటే ఆ ఏరియా మంచిగా డెవలప్ అవుతానికి స్టిల్ స్కోప్ ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అఫోర్డబిలిటీ బాగా, కొంచెం ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఎక్కువ ఉండే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకో ఫోర్త్ వచ్చేలాక ఏంటంటే షాబాద్ కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. 3 SEZs వస్తున్నాయి 3,600 ఏకర్స్లో. దానివల్ల అది స్టిల్ కొన్ని కంపెనీస్ వచ్చాయి, ఇంకా కంపెనీస్ ఒక 20% మనకి ఇప్పుడు కంపెనీస్ వచ్చాయి, ఇంకా 70-80% కంపెనీస్ రావాల్సింది ఉంది. అందువల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంకా పొటెన్షియల్ ఉందన్నమాట. అట్లనే రోడ్ కనెక్టివిటీ కూడా బాగా రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు. అటు ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఒక 100 feet రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చాలా వరకు కంప్లీట్ కూడా వచ్చింది. అట్లనే షాబాద్ నార్త్కి వచ్చేలాకి చెవెల్లాగా అది 100 feet రోడ్డు. అట్లనే షాబాద్ సౌత్లోకి వచ్చే 16 kilometers మీకు షాద్నగర్ ఉందన్నమాట. అట్లనే షాద్నగర్ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా. షాబాద్కి మళ్ళీ కొత్తూరు కూడా చాలా దగ్గర. అంటే ఇన్ని చుట్టూ కూడా మంచి డెవలప్మెంట్ ఉండటం వల్ల ఏంటంటే ఇండస్ట్రియల్ పరంగా కూడా అక్కడే. ఇంకోటి ఏంటంటే షాబాద్లో కూడా మిగతా నేను ఆల్మోస్ట్ అన్ని లొకేషన్ చెప్పినవి కూడా ఏంటంటే ఈ 5 places కూడా ఏంటంటే
రీజనల్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు అన్నమాట. కొన్ని 4 ప్లేసెస్ అయితే రీజనల్ రింగ్ రోడ్ మీదనే వెళ్తున్నాయి. ఏది చోటుప్పల్ కానీ, సంగారెడ్డి కానీ, షాబాద్ కానీ, అటు షాద్ నగర్ కానీ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా అన్నమాట, చాలా దగ్గర. అట్లా శంకరపల్లి కొంచెం దూరం అవుతుంది, సంథింగ్ నియర్ అబౌట్ 15 కిలోమీటర్స్ మీకు అవుతుంది. షాబాద్లో మీకు ఇప్పటికి కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. యాజ్ పర్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది కాబట్టి, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంకా రావాలి, ఇంకా కంపెనీస్ వస్తున్నాయి. అట్లనే నియర్ బై ప్లేసెస్ కూడా ఏంటంటే మనకి శాంతివనం అనేది ఏషియాస్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ దగ్గరే అన్నమాట. అట్లనే ఎయిర్పోర్ట్కి కూడా కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ 5th ప్లేస్ ఏంటంటే షాద్ నగర్. షాద్ నగర్ కూడా ఏంటంటే మంచిగా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి బాగానే డెవలప్ అవుతుంది. అక్కడ ఉండే రెవెన్యూ డివిజను, అట్లనే మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ వల్ల ఏంటంటే లోకల్ కనెక్టివిటీ కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు షాద్ నగర్. షాద్ నగర్కి కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరేను, 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అట్లనే ట్రైన్ ఫెసిలిటీస్ షాద్ నగర్ జంక్షన్ షాద్ నగర్ ఉంది. అట్లనే రూట్ కనెక్టివిటీకి వచ్చేలాకి షాద్ నగర్ నుంచి మీకు శ్రీశైలం హైవే కూడా వయా ఖమ్మందనం, కేశంపేట మీద కూడా కనెక్టివిటీ రోడ్డు ఉంది. ఇటు నార్త్కి వచ్చేలాకే ఎయిర్పోర్ట్ రూటు, ఇంకోటి నార్త్ ఈస్ట్కి వచ్చేలాకే నార్త్ వెస్ట్ షాబాద్ వస్తుంది 16 కిలోమీటర్స్లో, అదంతా ఇండస్ట్రియల్ జోను. అట్లనే సౌత్కి వచ్చేలా కూడా ఏంటంటే అంతా ఎంప్లాయ్మెంట్ జోను, బాలానగర్ కానీ, పోలేపల్లి, సెజ్ కానీ, ఈ ఏరియాస్ మొత్తం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. ఈ ఎంప్లాయీస్ ఎప్పుడైతే జనరేట్ అవుతారో, షాద్ నగర్ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అది బాగా డిమాండ్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా ఫ్యూచర్లో ఇంకా పెరగబోతుంది అనేది నా యొక్క అభిప్రాయము. ఈ 5 ప్లేస్లో ఏది షాద్ నగర్, షాబాదు, శంకరపల్లి, సంగారెడ్డి, చోటుప్పల్, ఈ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ మీరు చూస్తారు నెక్స్ట్ 5 ఇయర్స్లో. థ్యాంక్ యూ.